అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మొదటగా మన V55 ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఐటీడీపీ కార్యకర్త అయినటువంటి చెబ్రోల్ కిరణ్ వచ్చేసి గత 2 రోజుల కిందట వచ్చేసి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి విధానం మనము స్పష్టంగా కూడా తెలుగుదేశం పార్టీ ఈ యొక్క చెబ్రోల్ కిరణ్ పై వచ్చేసి కూడా పార్టీ అధిష్టానం చాలా సీరియస్ అయింది. అదేవిధంగా అతనిని కూడా పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తున్నట్లు కూడా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సో అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనిస్తే మటుకు చెబ్రోల్ కిరణ్ అనే వ్యక్తి వచ్చేసి వైఎస్ భారతిపై చాలా ఘోరాతిగా మాట్లాడినటువంటి విధానం కూడా చాలా తప్పు అనేది కూడా మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏ పార్టీ ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నా, మరి ఏ ఇతర పార్టీలు ఉన్నా కూడా మహిళలపై ఇలాంటి అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడితే ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము చాలా హర్షించదగ్గ అనే విషయము అనేది కూడా స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అదేవిధంగా నాయకులు కూడా చాలామంది కూడా మాట్లాడుతున్నారు. ఈ యొక్క మా పార్టీ కార్యకర్త అయినా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదు. ఆయనని అందుకే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తున్నాము అని కూడా స్పష్టంగా కూడా అందరూ కూడా స్పందిస్తున్నటువంటి విధానం కూడా చాలా మంచిది అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటున్నటువంటి విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీకి సంబంధించినటువంటి మహిళలు మరియు అదేవిధంగా చాలామంది కూడా అసభ్యకంగా మాట్లాడినటువంటి విధానం కూడా మనం స్పష్టంగా కూడా గమనించాము. గత 5 సంవత్సరాలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారిపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు అనేది కూడా వాళ్ళు ప్రస్తావిస్తున్నటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా డెఫినెట్లీగా గత 5 సంవత్సరాలలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తులపై ఇలా ఆ సమయంలో కూడా డెఫినెట్లీగా వాళ్ళపై చర్యలు తీసుకుని ఉంటే బాగుండు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అదేవిధంగా చిన్నపాటి నాయకులు కూడా మాట్లాడుతున్నటువంటి విషయము అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఏది ఏమైనప్పటికైతే చెబ్రోల్ కిరణ్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే తీవ్రంగా ఖండిస్తున్నాము అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. ఎందుకంటే మహిళలపై అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. రాజకీయంతోనే చూడాలి. ఎందుకంటే డెఫినెట్లీగా వాళ్ళ కుటుంబ విషయాలకు ఇప్పుడు ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా కానీ డెఫినెట్లీగా కుటుంబ విషయాలకు రాకూడదు అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అనమాట. అలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. అయితే గతంలో కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా చంద్రబాబు నాయుడు గారి భార్యను కూడా అవమానపరిచినటువంటి విధానం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుందన్నమాట. గతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి భార్యను కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా అవమానించారు కదా, అసభ్యంగా మాట్లాడారు కదా, అప్పుడు కూడా వాటిపై కూడా చర్యలు ఏమి తీసుకోలేదు కదా అని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు కూడా అంటున్నటువంటి విషయం అనమాట. సో మొత్తానికైతే ఆ 2 పార్టీలను ఇప్పుడు కంపారిజన్ తీసుకుంటే మనకు డెఫినెట్లీగా తెలుగుదేశం పార్టీ. సో ఫైనల్‌గా ఏంటంటే ఎవరైనా కానీ అధికారంలో ఉన్నటువంటి ఎవరైనా కానీ రాజకీయం కోణంలో చూడాలి. ఆ కుటుంబ వ్యవహారాల గురించి కానీ, మహిళల పైన గానీ ఎలాంటి అసభ్యకరంగానటువంటి పోస్టులు పెట్టకూడదు అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే కేవలం రాజకీయము అనేది రాజకీయంతోనే చూడాలి. ఎందుకంటే కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే చాలా తప్పుగా ఇప్పుడు అవుతుంది అనేది చాలామంది రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలు అంటున్నారు. సో ఏది ఏమైనా అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా కానీ మహిళలపై అసభ్యకరంగా మాట్లాడితే అటు సొంత పార్టీ నేతలైనా, సొంత పార్టీ కార్యకర్తలైనా, వేరే వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ మహిళలపై అసభ్యకరంగా మాట్లాడితే మటుకు డెఫినెట్లీగా ఇలాంటి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకుంటే మటుకు డెఫినెట్లీగా మహిళలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తులు చాలా తగ్గుతారు అనేది నా యొక్క అభిప్రాయం. సో మొత్తానికైతే చూసుకుంటే చెబ్రోల్ కిరణ్‌ని పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయనను కూడా అరెస్ట్ చేసినటువంటి విధానం కూడా నిన్న మనము స్పష్టంగా కూడా గమనించాము. సో ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి. థాంక్ యూ.